ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కుర్చీ వేసుకుని కూర్చున్నారు. వెంటనే లక్షద్వీప్ స్వరూపం మారిపోయింది. చాలా మంది తమ సాహస క్రీడలకు అనువైన ప్రాంతంగా లక్షద్వీప్ నేర్చుకుంటారు. నిన్న మొన్నటిదాకా మాల్దీవులకు పొలవమంటూ వెళ్ళిపోయిన వారు నరేంద్ర మోడీ ఒక్క పిలుపు ఇవ్వడంతో దెబ్బకు లక్షద్వీప్ పాట పట్టారు. ఇంతకీ లక్షద్వీప్ ఎందుకంత ప్రత్యేకంగా ఏముంటాయి, అక్కడ వింతలు విశేషాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం. చిన్న చిన్న దీపాలతో కూడిన లక్షద్వీప్. జనాభా మొత్తం 64,000, 96% ముస్లింలు. కేవలం 10 ద్వీపాలలోనే ప్రజల నివాసం. చాలా మంది మాట్లాడే భాష మలయాళం. లక్షద్వీప్ సముద్రంలో 600 కంటే ఎక్కువ చేపల జాతులు. లక్షద్వీప్ అనేది అందమైన ప్రాంతం. సముద్రానికి దగ్గరగా ఏర్పడిన ఒక సుందర ప్రదేశం. ఈ ప్రాంతంలో పాములు, కుక్కలు మచ్చుకైనా కనిపించవు. అరుదైన ఆవును అక్కడ మాత్రం చూడవచ్చు. భారతదేశంలో ఇది భాగమైనప్పటికీ అక్కడి సంస్కృతి మన దేశానికంటే పూర్తి విభిన్నంగా ఉంటుంది. లక్షద్వీప్ 36 చిన్న చిన్న ద్వీపాలతో కూడి ఉంటుంది. అక్కడ జనాభా మొత్తం 64,000. ఈ జనాభాలో 96% ముస్లింలు. లక్షద్వీప్ మొత్తం 32 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంటుంది. మాల్దీవులతో పోలిస్తే లక్షద్వీప్ వైశాల్యం దాదాపు 10 రెట్లు తక్కువగా ఉంటుంది. ఇక్కడ విస్తరించి ఉన్న 32 ద్వీపాలలో కేవలం 10 ద్వీపాలలో మాత్రమే ప్రజలు నివసిస్తున్నారు. అందులో కవరత్తి, అగట్టి, అమిని, కద్మత్, కిలాథన్, చెట్లత్, బిత్రా, అందోహ్, కల్పాని, మినికాయ్ వంటివి ఉన్నాయి. 100 కంటే తక్కువ జనం కూడా నివసించే అనేక దీపాలు అక్కడ ఉన్నాయి. కవరత్తి ఈ ప్రాంత రాజధానిగా ఉంది. కేరళకు దగ్గరగా ఉండటంతో ఈ ప్రాంతంలో చాలా మంది మలయాళ భాష మాట్లాడుతున్నారు. కొంతమంది మహేని అనే భాష కూడా మాట్లాడతారు. మాల్దీవుల్లో ప్రజలు మాట్లాడే భాష కూడా ఇదే. లక్షద్వీప్ ప్రజలకు ప్రధాన ఆదాయం వనరు సముద్రం. ఈ సముద్రం మీద ఆధారపడి చాలా మంది వివిధ రకాల వ్యాపారాలు చేస్తూ ఉంటారు. కొబ్బరి తోటల పెంపకం, చేపలు పట్టడం, సముద్ర ఆధారిత వ్యవసాయం చేయటం వంటి పనులు ఇక్కడ ప్రజలు చేస్తూ ఉంటారు. లక్షద్వీప్ కేంద్రపాలిత ప్రాంతంగా ఉంది. అక్కడ నౌకాదళ స్థావరం కూడా ఉంది. లక్షద్వీప్ సముద్రంలో 600 కంటే ఎక్కువ చేపల జాతులు అక్కడ ఉంటాయి. 78 కంటే ఎక్కువ పగడాలు అక్కడ దర్శనమిస్తూ ఉంటాయి. 1956లో లక్షద్వీప్ అనే మార్చటానికి ముందు లక్కడీవ్ అని పిలిచేవారు. ఇక కవరత్తి ప్రాంతంలో కాకులు అసలు కనిపించవు. లక్షద్వీప్లో పిల్లులు, ఎలుకలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఈ ప్రాంతాన్ని రేబీస్ రహిత రాష్ట్రంగా ప్రభుత్వం ఎప్పుడో ప్రకటించింది. బటర్ఫిష్ లక్షద్వీప్ అధికారిక జంతువు.
6 రకాలకు చెందిన సీతాకోక చిలుకను పోలి ఉన్న చేపలు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. సూటీ టర్న్ ఈ రాష్ట్ర పక్షి, బ్రెడ్ ఫ్రూట్ ఈ రాష్ట్ర చెట్టు. ప్రపంచంలో కొన్ని ప్రాంతాలలో మాత్రమే కనిపించే సైరేనియా అనే జంతువు ఇక్కడ దర్శనమిస్తూ ఉంటుంది. అయితే ఈ జాతి అంతరించిపోయే ప్రమాదంలో ఉంది. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటించిన నేపథ్యంలో ఈ ప్రాంతానికి పర్యాటకులు క్యూ కడుతున్నారు. పర్యాటకులు పెరిగిపోయిన నేపథ్యంలో తమ ఆదాయం గణనీయంగా వృద్ధి చెందుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. భారతీయులతో పెట్టుకున్నందుకు మాల్దీవులకు మోత మామూలుగా మోగడం లేదు. ప్రధాని మోదీతో పాటు భారతీయులను అవమానిస్తూ ఆ దేశ మంత్రులు చేసిన కామెంట్స్ మాల్దీవులను కోలుకోలేని దెబ్బతీసింది. అక్కడి టూరిస్ట్ ప్లేస్లోని హోటళ్లు బుకింగ్స్ రోజు రోజుకి క్యాన్సిల్ అయ్యాయి. 2 రోజుల్లోనే మాల్దీవుల పర్యాటక రంగం లక్షల రూపాయలను నష్టపోయింది. అనుచిత వ్యాఖ్యలు చేసిన 3 మంత్రులు, ఒక ఎంపీని మాల్దీవుల ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అయినా సోషల్ మీడియాలో బాయ్కాట్ మాల్దీవ్స్ హ్యాష్టాగ్తో భారత్లో మొదలైన వ్యతిరేకత విదేశాలకు కూడా పాకుతుంది. లక్షద్వీప్ పర్యాటకాన్ని ప్రోత్సహించాలని మోడీ ట్వీట్. గత కొంతకాలంగా మాల్దీవులకు భారత్ అంటే పడటం లేదు. చైనాకు అనుకూలంగా ఉన్న మహమ్మద్ మయిజ్ మోడీ చేసిన లక్షద్వీప్ టూర్ పై మాల్దీవుల మంత్రుల వివాదాస్పద కామెంట్స్. సోషల్ మీడియాలో బాయ్కాట్ మాల్దీవ్స్ పేరుతో హ్యాష్టాగ్. ఘోరంగా దెబ్బతిన్న మాల్దీవుల పర్యాటక రంగం. కొద్ది రోజుల క్రితం లక్షద్వీప్ వెళ్లిన ప్రధాని నరేంద్ర మోడీ అక్కడి పర్యాటకాన్ని ప్రోత్సహించాలని ట్వీట్ చేశారు. లక్షద్వీప్ లో ఆయన స్నార్కెలింగ్ చేయడంతో పాటు సముద్రం భూగర్భంలోకి వెళ్లొచ్చిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే గత కొంతకాలంగా మాల్దీవులకు భారత్ అంటే పడటం లేదు. అక్కడ కొత్తగా బాధ్యతలు చేపట్టిన అధ్యక్షులు మహమ్మద్ మయిజ్ చైనాకు అనుకూలంగా, ఇండియాకు వ్యతిరేకంగా ప్రచారం చేసి ఎన్నికల్లో గెలిచారు. గత అధ్యక్షులు మహమ్మద్ సోలీ ఇండియా ఫస్ట్ అంటే మయిజ్ మాత్రం ఇండియా అవుట్ అనే నినాదం ఇచ్చారు. మాల్దీవుల్లో రక్షణ కార్యకలాపాల్లో ఉన్న 75 మంది భారతీయ సైనికులను వెళ్లిపోవాలని కూడా ఆదేశించాడు. ఆ గొడవ ఇలా ఉండగానే మన దేశ పర్యాటకాన్ని ప్రోత్సహించే ఉద్దేశించి ప్రధాని మోడీ చేసిన లక్షద్వీప్ టూర్ ని మాల్దీవుల మంత్రులు, ఎంపీ టార్గెట్ చేసుకున్నారు.
మన దేశ టూరిజాన్ని తిడుతూనే మోడీతో పాటు భారతీయులను అవమానించేలా జాతి అహంకార వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్ తో మండిపడ్డ పొలిటికల్ లీడర్లు, బాలీవుడ్ ప్రముఖులు, నటులు, క్రికెటర్లు, నెటిజన్లు సోషల్ మీడియాలో బాయ్కాట్ మాల్దీవ్స్ పేరుతో #, పెట్టి నిరసన తెలుపుతున్నారు. ఇప్పటికే అక్షయ్ కుమార్, జాన్ అబ్రహం, సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ, శ్రద్ధా కపూర్ సహా బాలీవుడ్ నటులు, క్రికెటర్లు, పారిశ్రామికవేత్తలు ఈ ఉద్యమానికి మద్దతిచ్చారు. ఇక నుంచి మాల్దీవులకు వెళ్లరాదని డిసైడ్ అయ్యారు. కొందరు తమ పర్యటనలు రద్దు చేసుకున్నారు. మాల్దీవులు పూర్తిగా పర్యాటక రంగంపైనే ఆధారపడి ఉంది. అందులో భారతీయుల నుంచే భారీగా ఆదాయం వస్తోంది. లక్షల్లో అక్కడికి వెళ్తున్న ఇండియన్స్ కోట్ల రూపాయల ఆదాయాన్ని అక్కడి టూరిజానికి అందిస్తున్నారు. 2022లో 2,41,000 మంది, 2023లో 2 లక్షల మంది భారతీయులు మాల్దీవులను సందర్శించారు. ఇప్పుడు 3 మంత్రులు, ఓ ఎంపీ చేసిన కామెంట్స్ తో వేల మంది తమ టూర్స్ ని క్యాన్సిల్ చేసుకున్నారు. హోటళ్లు, ఫ్లైట్స్, నేవీ బుకింగ్స్ భారీ సంఖ్యలో క్యాన్సిల్ అయ్యాయి. దాంతో మాల్దీవుల పర్యాటక రంగం ఘోరంగా దెబ్బతింటోంది. భారత్ పై వివాదాస్పద కామెంట్స్ చేసిన 3 మంత్రులను కేబినెట్ నుండి తొలగించింది ప్రభుత్వం. ఆ కామెంట్స్ తో ప్రభుత్వానికి సంబంధం లేదని ప్రకటించింది. కానీ ఇప్పటికే మాల్దీవులకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆ దేశంపై భారతీయుల్లో వ్యతిరేకత పెరిగిపోయింది. ఇటు భారత్లో లక్షద్వీప్, అండమాన్ నికోబార్, తమిళనాడు, కేరళ, కర్ణాటకతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న టూరిజం ప్లేసెస్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు ఇండియన్స్. బాలీవుడ్, క్రికెట్ ప్రముఖులు మన దేశ పర్యాటకానికి అనుకూలంగా ట్వీట్స్ చేస్తున్నారు. భారతీయులకు రష్యా సహా కొన్ని మిత్ర దేశాల నెటిజన్స్ కూడా మద్దతిస్తున్నారు. తాము కూడా మాల్దీవ్స్ టూర్స్ క్యాన్సిల్ చేసుకుంటున్నట్టు ప్రకటించారు. మొత్తానికి భారత్తో పెట్టుకుంటే ఏమవుతుంది, మాల్దీవులకు ఇప్పుడు బాగా తెలిసొస్తుంది. ఇప్పుడు యావత్ ప్రపంచం చూపు భారత్ మాల్దీవులపైనే. ఇటీవల భారత్ ప్రధాని భారతదేశపు లక్షద్వీపులో పర్యటించారు. ఈ పర్యటనలో కాస్త మాల్దీవుల దేశ ప్రభుత్వానికి వెన్నులో వణుకు పుడుతుంది. మరోవైపు మాల్దీవుల కారణంగానే మన దేశంలోని లక్షద్వీప్ టూరిజం పరంగా అభివృద్ధి చెందడం లేదని చాలామంది చెప్తున్నారు. కానీ ఇందులో నిజమెంత అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. అసలు సౌకర్యాలు లేని చోటుకు పర్యాటకులు వస్తారా? ఫోటోషూట్లతో ఎంతవరకు టూరిస్టులను రప్పిస్తారు అనే సందేహాలు కూడా అందరిలో మొదలవుతున్నాయి. గత 15 రోజులుగా హాట్ టాపిక్ గా మాల్దీవ్స్ మ్యాటర్. అక్కడి మంత్రులను తొలగించిన మాల్దీవులపై చల్లారని వ్యతిరేకత. ప్రధాని మోడీ ఫోటోషూట్ చేసినంత మాత్రాన పర్యాటకులు వస్తారా? సౌకర్యాలు లేని టూరిస్ట్ ప్లేస్లకు ఎలా వెళ్ళాలి? మరో 50 ఏళ్లలో సముద్రంలో కలిసిపోనున్న మాల్దీవులు.
15 రోజులుగా ఏ ఛానల్ చూసినా, ఏ పేపర్ చదివినా లక్షద్వీప్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన, దాని ప్రభావంతో మాల్దీవుల్లో జరుగుతున్న పరిణామాల గురించిన వార్తలే కనిపిస్తున్నాయి. మోదీ ఒక్కరోజు లక్షద్వీప్కు వెళ్లి బీచ్ ఒడ్డున కుర్చీ వేసుకుని కూర్చున్నారు. కాసేపు వాక్ చేశారు. తర్వాత స్కోర్నెలింగ్ చేశారు. ఈ ఫోటోలను మోదీ స్వయంగా ఎక్స్ వేదికగా షేర్ చేశారు. అంతే, మాల్దీవుల టూరిజం వెనుకబడుతోంది. బుకింగ్స్ రద్దవుతున్నాయి. లక్షద్వీప్కు ఎలా వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి అని ఆరా తీయటం మొదలుపెట్టారు. మాల్దీవులు టూరిజం బుకింగ్స్ క్యాన్సిలేషన్లు చూపించి కొంతమంది దేశభక్తులు జబ్బలు చరుచుకుంటున్నారు. ప్రధాని మోదీపై ఆ దేశ మంత్రులు చేసిన విమర్శలు బాయ్కాట్ మాల్దీవుల ఉద్యమానికి బీజం వేశాయి. స్పందించిన మాల్దీవుల ప్రభుత్వం మోదీని నిందించిన మంత్రులను తొలగించింది. అయినా మాల్దీవులపై వ్యతిరేకత చల్లారటం లేదు. మాల్దీవుల కారణంగానే మన దేశంలోని లక్షద్వీప్ టూరిజం పరంగా అభివృద్ధి చెందటం లేదని చాలా మంది చెబుతున్నారు. కానీ ఇందులో నిజమెంత అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. లక్షద్వీప్ స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి భారత్దే దానిని టూరిజం స్పాట్ గా డెవలప్ చేయడంలో విఫలమయ్యారు. ఇప్పుడు మోదీ ఒక్కరోజు పర్యటనతో అందరూ ఆహా ఓహో అంటున్నారు. కేవలం ఫోటోషూట్ చేసినంత మాత్రాన టూరిస్టులు వస్తారా, మౌలిక సదుపాయాలు పెంచితే వస్తారా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇక మాల్దీవులతో పోల్చితే లక్షద్వీప్కు 1% కూడా పోలిక లేదు. మాల్దీవుల్లో ఉన్న సౌకర్యాలతో పోలిస్తే లక్షద్వీప్లో 1% కూడా లేవు. టూరిస్ట్ ప్లేస్ అంటే అక్కడ ఉండే ఆహ్లాదాన్ని ఎంజాయ్ చేయడానికి టూరిస్టులు వెళ్తారు. కానీ సౌకర్యాలు లేని టూరిస్ట్ ప్లేస్లకు వెళ్లాలని ఎవరూ కోరుకోరు. మాల్దీవులకు టూరిస్టులు ఎక్కువగా వెళ్లేందుకు కారణం అక్కడి సౌకర్యాలే. వారి మార్కెటింగ్ కూడా వేరేగా ఉంటుంది. బాలీవుడ్ స్టార్లకు ఉచిత హాలిడే ప్యాకేజీలు ఇచ్చి సోషల్ మీడియాలో ప్రచారం చేయించుకుంటారు. ఇదంతా టూరిజం ఇండస్ట్రీలో ఉన్నవారికి తెలుసు. మనం మాల్దీవులను మించిపోవాలంటే, లక్షద్వీప్ మంచి టూరిజం స్పాట్ కావాలంటే ముందుగా అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించాలి. షేర్లింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం అంతా జనాభా ఉన్న దేశం మాల్దీవులు. అతి చిన్న దేశం పూర్తిగా టూరిజంపై ఆధారపడింది. ఇంకో 50 ఏళ్లలో ఆ దేశం సముద్రంలో కలిసిపోయే ప్రమాదం ఉందని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. ఆ దేశ జనాభా 5 లక్షలు. ఇక మన దేశంలో ఉన్న 140 కోట్ల మంది జనాభాలో 135 కోట్ల మందికి అటు మాల్దీవులకు గాని ఇటు లక్షద్వీప్కు గాని వెళ్లే స్తోమత లేదు. కానీ చిన్న దేశమైన మాల్దీవుల టూరిజాన్ని దెబ్బకొట్టడం సరికాదన్న విమర్శలు వస్తున్నాయి.